హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విత్ గౌరీ వ్లాగ్స్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఓట్స్తో చపాతీ చేసి చూపించబోతున్నా. అయితే నేను ఈ రెసిపీ కోసం రోల్డ్ ఓట్స్ తీసుకుంటున్నానండి. ఇక్కడ చూపించినటువంటి స్ప్రౌటెడ్ రోల్డ్ ఓట్స్ తీసుకుంటున్నాను. ఇవి చూడడానికి ఇలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు 2 కప్స్ రోల్డ్ ఓట్స్ తీసుకుంటున్నానండి. 2 కప్స్ రోల్డ్ ఓట్స్ని నేను ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటున్నాను. సో దీన్ని ఇప్పుడు ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఇప్పుడు పౌడర్ని పక్కన పెట్టి నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. ఈ ప్యాన్లో 2 కప్స్ వాటర్ తీసుకుంటున్నానండి. 2 కప్స్ రోల్డ్ ఓట్స్కి నేను 2 కప్స్ వాటర్ తీసుకుంటున్నాను. దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే బటర్ని కానీ గీని కానీ యాడ్ చేసుకోండి. ఓకే, నెయ్యి యాడ్ చేయటం వల్ల ఈ చపాతీస్ అనేవి సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. మేకింగ్ కూడా ఈజీగా ఉంటుంది. అయితే ఈ వాటర్ని మనం ఒక 10 to 15 మినిట్స్ బాయిలింగ్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యేలోపు నేను ఫస్ట్ పౌడర్ చేసి పెట్టుకున్నటువంటి ఓట్స్ని ఒకసారి జల్లిచ్చి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి వాటర్లో ఓట్స్ ఈ పౌడర్ వేసినప్పుడు ఈజీగా మిక్స్ అయిపోతుంది అనమాట. ఏమీ క్లమ్స్ అవి లేకుండా ఈజీగా మిక్స్ అయిపోతుంది. అందుకే నేను జల్లిచ్చి పక్కన పెట్టుకుంటున్నాను. జల్లెడలోకి వచ్చినటువంటి పౌడర్ని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట. సో దట్ ఏమైనా ఉంటే ఫైన్గా పౌడర్ అయిపోతుందని మళ్ళీ గ్రైండ్ చేసుకొని మళ్ళీ జల్లించుకున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు వాటర్ బాయిల్ అయిపోయినాయండి. మనం ఫస్ట్ జల్లించి పెట్టుకున్నటువంటి ఓట్స్ పౌడర్ని యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని క్లమ్స్ ఏమీ లేకుండా నీట్గా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక 5 to 6 మినిట్స్ అలా కలుపుతూనే ఉండాలన్నమాట. ఎందుకంటే ఆ వాటర్లో ఆ పౌడర్ అనేది కుక్ అయిపోవాలన్నమాట. ఓకే, ఒక 5 to 6 మినిట్స్ అలా కలిపేసుకున్న తర్వాత దానిలో ఆయిల్ వేసి అగైన్ ఒక 5 to 6 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి అలాగే ఉంచానండి. అయితే ఓట్స్ చాలా హెల్దీ కాబట్టి ఒకే వేలో కుక్ చేసుకొని తినడం కంటే ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ అలాగే బోర్ కొట్టకుండా కూడా ఉంటుందండి. ఓకే, లిడ్ క్లోజ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయిన తర్వాత దాన్ని ఒక ప్లేట్ మీదకి తీసుకొని మౌల్డింగ్ మ్యాట్ ఉంటే ఇంకా ఈజీగా ఉంటుంది. నా దగ్గర అది లేదు కాబట్టి డైరెక్ట్గా ప్లేట్ మీద తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మంచిగా స్మూత్గా చపాతీ పిండిలాగా నీట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 10 to 15 మినిట్స్ చపాతీ పిండిని కలిపినట్టు అలా కలుపుతూనే ఉన్నానండి. మనం నెయ్యి వేసాం కాబట్టి చేతులకి అతుక్కోకుండా ఈజీగా మౌల్డ్ అయిపోతుంది. ఇప్పుడు సేమ్ చపాతీ చేసుకున్నట్టే మనం బాల్స్ లాగా చేసుకొని చపాతీ ప్రెసర్ మీద కానీ లేకపోతే పూరీ కర్రతో చపాతీ కర్రతో కానీ చపాతీ ప్రిపేర్ చేసేసుకోవడమే అనమాట. అయితే ఇక్కడ నార్మల్ చపాతీ కంటే ఇది కాల్చుకోవడానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఎందుకంటే ఓట్స్ కాబట్టి ఈవెన్ మనం వాటర్లో కుక్ చేసినా కానీ మనం దీన్ని కాల్చుకోవడానికి ఒక 10 మినిట్స్ పడుతుంది అనమాట. నేనైతే ఇక్కడ చపాతీస్ చేసేసానండి. ఇప్పుడు దీన్ని ఎలా కాల్చుకుంటానో చూపిస్తాను పదండి. ఇప్పుడు దీన్ని చపాతీ తవా మీద కానీ దోశ ప్యాన్ మీద కానీ చేసుకోవచ్చు అనమాట, కాల్చుకోవచ్చు. అండ్ దీన్ని 2 సైడ్స్ తిప్పుకుంటూ స్లోగా కాల్చుకోవాలండి. ఇది కాలడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. 2 సైడ్స్ చపాతీని మంచిగా కాల్చుకున్న తర్వాత ఇంకా చపాతీ అనేది రెడీ అయిపోతుందండి. ఇది అన్ని కర్రీస్తో తినడానికి బాగుంటుంది. అంతే అండి, చపాతీ రెడీ అయిపోయింది. ఎవరికైనా తెలియకపోతే రెసిపీ ట్రై చేయండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.